తారాజువల వెలుగులతో బాణసంచ సౌండ్తో కలకల్లాడిస్తున్న దీపావళి పండుగ బోసిపై కనిపిస్తూ ఉంది. ఏడాది పంటలు పండకపోవడం, రైతులు అప్పుల పాలవడం దీపావళి పండుగపై తీవ్ర ప్రభావం చూపెడుతోంది. మరొకవైపు ఖమ్మం జిల్లాలో గ్రానైట్ పరిశ్రమ, రియల్ ఎస్టేట్ కూడా పూర్తిగా కుంగిపోవడంతో దీపావళి పండుగ కలకల్లాడాల్సిన దీపావళి పండుగ కాస్త బోసిపై కనిపిస్తోంది. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని పేలేని మైదానంలో ఉన్నాము. ఇక్కడ 90 పైగా షాపులు ఏర్పాటు చేసి ఇక్కడ బాణసంచ విక్రయాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ బాణసంచ కొనుగోలు ఈరోజు పండగ వాతావరణం ఎక్కడ కనిపించలేదు, మొత్తం బోసిపై కనిపిస్తూ ఉంది. ఎటు చూసినా ఈ షాపులను నిర్మానుషంగా కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు 100కు పైగా షాపులు ఏర్పాటు చేసినప్పటికీ ఇక్కడ కొనుగోలు లేకపోవడంతో, వ్యాపారాలు లేకపోవడంతో వ్యాపారస్తులంతా చాలా దిగాలుగా కనిపిస్తున్నారు. మరోవైపు ఇక్కడ బాణసంచ రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉండడంతో కొనుగోలు చేసే పరిస్థితి కూడా లేదని వినియోగదారుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో కొంతమంది వినియోగదారులు బాణసంచ వ్యాపారంలో అసలు పండగ ఇలా బోసిపై కనిపిస్తున్న కారణం ఏంటో అని అడిగి మాట్లాడి తెలుసుకున్నాం. చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ బాణసంచ రేట్లు ఎలా ఉన్నాయి, ఇక్కడ కొనుగోలు ఎలా ఉన్నాయి? మీరు చెప్పినట్టుగానే ఈ సంవత్సరం పంటలు కానీ సరిగా పండలేదు, వచ్చే ఆదాయం కూడా మా దగ్గర ఎటువంటిది లేదు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే పిల్లలు చుట్టుపక్కల వాళ్ళని చూసి నాన్న వాళ్ళు కాలుస్తున్నారు, వీళ్ళు కాలుస్తున్నారు, మనము తెచ్చుకోవడంతో ఆ ప్రోద్బలంతో తప్పనిసరిగా వచ్చి బాంబులు కొలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నేను ఒక సగటు పౌరుణ్ణి, నా కుటుంబము ఆర్థికంగా కూడా తక్కువగా ఉన్నది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో తప్పనిసరి పరిస్థితులలో రేట్లు ఎక్కువగా ఉన్నా తప్పదన్నట్టు కొనడం జరుగుతుంది. ఇక ఎటువైనా పండగ అనేది జరుపుకోవాలి కాబట్టి మనం కొనక తప్పదు. మీరు చెప్పండి, ఎట్లున్నాయి కొనుగోలు? ఇక్కడ 100 పైగా షాపులు ఉన్నాయి, మీ గిరాకీ ఎలా ఉంది? సేల్స్ బాగున్నాయా? సేల్స్ అసలు ఏమీ లేదండి. రేట్లు చాలా ఉండటం వల్ల, జనాలు వర్షాలు లేకపోవడం వల్ల సేల్స్ చాలా మందపుడిగా సాగుతున్నాయి. పండగ వాతావరణం చాలా చల్లగా ఉందండి, ఏం కనిపించట్లేదు. వస్తున్నారు కానీ ఇంతకుముందు ఎక్కువగా కొనేది చాలా తక్కువ, కొద్ది మొత్తంలో కొనుక్కు తీసుకెళ్తున్నారు. కారణం ఏంటంటే వర్షాలు లేకపోవడం, రైతుల దగ్గర పంటలు, గ్రానైట్ ఫ్యాక్టరీ లిస్ట్ అన్ని డౌన్ కావడంతో ఈ ప్రభావం వల్ల చాలా మందపుడిగా సాగుతుంది. మొత్తం మీద ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఎటు చూసినా కూడా ఆ దీపావళి పండగ అంటేనే ఒక బాణసంచ వెలుగులు, మరొక వైపు లక్ష్మీ పూజలతో కలకలాడాల్సిన వాతావరణం కాస్త ఇక్కడ పూర్తిగా నెమ్మదించినట్టు కనిపిస్తూ ఉంది. ఏడాది వర్షాలు లేకపోవడం, మరొక వైపు రైతులు ఇబ్బందుల్లో ఉండడం, ఇంకోవైపు జిల్లాలో ప్రముఖంగా పేరొందిన గ్రానైట్, రియల్ ఎస్టేట్ పరిశ్రమ కూడా పూర్తిగా దివాలా తీసే పరిస్థితులు ఉండడంతో ఇక్కడ కొనుగోలు పూర్తిగా నిలిచిపోయాయి. 100కు పైగా షాపులు ఏర్పాటు చేసినా కానీ ఇక్కడ నిన్న ఉదయం నుంచి కూడా అమ్మకాలు ప్రారంభించారు. అయితే ఇక్కడ ఈరోజు ఉదయం మనం ఈరోజు పండగ ఇలాంటి వాతావరణంలో కూడా ఇక్కడ జనాలు లేకపోవడం, మరోవైపు బాణసంచ రేట్లు కూడా గత కొన్నేళ్లతో పోలిస్తే భారీగా పెరగడంతో కూడా కొనుగోలు లేకపోవడంతో షాపుల వారంతా కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రేట్లు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా పిల్లల పండగ కాబట్టి దీపావళి అంతే ఒక బాణసంచ వెలుగులతో విరజిమ్మాల్సిన పండగ కాబట్టి పిల్లల కోసం కొనుగోలు చేయక తప్పలేదని కూడా వినియోగదారులు చెప్తున్నారు. మొత్తం మీద ఖమ్మం జిల్లాలో పండగ వాతావరణం కాస్త చల్లబడినట్టు కనిపిస్తా ఉంది. గిరిజన సంస్కృతిలో ఆటపాటలకున్న ప్రాధాన్యత